శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను ట్రెజర్ ఐలాండ్ ఇంగ్లీష్ నవల తెలుగు అనువాదం కాంచన ద్వీపం 2వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఆ తరువాత వరుసగా కొన్ని విచిత్ర సంఘటనలు జరిగి కెప్టెన్ పీడ విరగడైపోయింది మాకు. అది శీతాకాలం. విపరీతంగా మంచు కురిసి రోజంతా చలిగాలులు వీచేవి. మా నాయన వసంతకాలం వరకు బతుకుతాడని మాకెవ్వరికీ ఆశ లేదు. రోజుకి ఆయన పరిస్థితి అధ్వాన్నమవుతోంది. నేను మా అమ్మ హోటల్ పనితో సతమతమైపోతున్నాం. జనవరి నెలలో ఒక ఉదయం. అప్పుడే తెల్లవారింది. మంచు కురుస్తోంది. చలి కరుస్తోంది. సముద్రం పొగమంచు అలల్లో దాక్కుంది. కెరటాల త్రుళ్ళింతలు మాత్రం వినిపిస్తున్నాయి. సూర్యుడు కొండ శిఖరాల నుంచి తొంగి చూస్తున్నాడు. మా కెప్టెన్ మామూలు కంటే పెందలాడే లేచి సముద్రపు ఒడ్డుకి బయలుదేరాడు. భుజానికి టెలిస్కోపు, నడుముకు చురకత్తి తగిలించుకున్నాడు. అతడు రోడ్డు మలుపు తిరిగే వరకు నేను అలాగే అతని వంకే చూస్తున్నాను. మలుపు తిరుగుతూ ఖాండ్రించి ఉమ్మేసి బిగ్గరగా ఏదో బూతుమాట అన్నాడు. డాక్టర్ లిన్సే ఆ రోజున తన్ను ఎదుర్కొన్నందుకు అతనికి ఇంకా కోపం తీరలేదని అనుకున్నాను నేను. అమ్మ మేడ మీద మా నాన్నకు పరిచర్యలు చేస్తోంది. నేను భోజనశాలలో ఏదో పని మీద ఉన్నాను. ఇంతలో హాలు తలుపులు తెరుచుకుని ఒక మనిషి లోపలికి వచ్చాడు. అతన్ని అంతకు ముందెప్పుడు నేను చూడలేదు. మధ్య వయస్కుడు. కొట్లాటలో ఆరితేరిన వాడి వలె కనిపించలేదు. ఓడకళాసి వలె కూడా లేడు. కానీ అతని వద్ద సముద్రపు వాసన కొడుతున్నట్టే అనిపించింది. ఏం కావాలి అని అడిగాను. రమ్ము అన్నాడు మనిషి. నేను గ్లాసు పట్టుకుని లోపలికి వెళ్ళబోతున్నాను. అతడు నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశాడు. నేను ఉన్న చోటే ఆగాను. దగ్గరికి రా నాయనా, ఒక మాట చెప్పాలి. నేను దగ్గరికి వెళ్ళాను. అతడు బల్ల మీద ఆనుకుని రహస్యంగా అడిగాడు. నా స్నేహితుడు బిల్లు లోపలున్నాడా? నాకు బిల్లు ఎవడో తెలియదని, కెప్టెన్ అని మేము పిలిచే మనిషి మాత్రం మా హోటల్లో ఉంటున్నాడని చెప్పాను. నా స్నేహితుడు బిల్లు ఉన్నాడే, వాడికి కెప్టెన్ అని పిలిపించుకోవటం ఒక సరదాలే. ఒక చెంప మీద కత్తిగంటు ఉంటుంది, కుడి చెంప మీద. అవునా? ఎప్పుడు రమ్ములో మునిగి తేలుతూ ఉంటాడు కదూ. ఇప్పుడు చెప్పు, నా నేస్తం బిల్లు లోపలున్నాడా? బయటకు షికారుగా వెళ్ళాడని చెప్పాను. ఎటువైపు వెళ్ళాడమ్మా? బీచ్ వైపా ఇటువైపా? నేను కెప్టెన్ వెళ్ళిన దిక్కు చూపించాను. సరే అని మాత్రం అన్నాడు ఆ కొత్త మనిషి. హాలు ద్వారాలు కిటికీలు జాగ్రత్తగా పరీక్షించాడు. ఒక కన్ను మాత్రం సింహద్వారం కేసి వేసే ఉంచాడు. అతని ధోరణి చూస్తే ఎలుకల కోసం పొంచి ఉన్న జంగురు పిల్లి జ్ఞాపకం వచ్చింది. నేను కెప్టెన్ వస్తున్నాడేమో చూద్దామని వాకిట్లోకి వెళ్ళాను. వెంటనే ఆ కొత్తవాడు నన్ను లోపలికి వచ్చేయమని ఆజ్ఞాపించాడు. నేను వస్తానులే అన్నట్టుగా అక్కడే నించున్నాను. దాంతో అతని ముఖం కోపంతో కందగడ్డలాగయింది. రావేం అని గద్దించాడు. నేను భయపడి తక్షణం లోపలికి వచ్చాను. అతడు మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. ప్రేమగా నా జుట్టు నిమురుతూ, నువ్వు చాలా మంచివాడివమ్మా. నాకు సరిగ్గా నీలాంటి కొడుకే ఉన్నాడు. అచ్చు నీలాగే ఉంటాడు. కానీ చూడు, మా అబ్బాయి నేను ఏది చెబితే అది వింటాడు. పిల్లలు పెద్దవాళ్ళని చెప్పినా చెయ్యాలి, లేకపోతే చెడిపోతారు. బిల్గాడితో నువ్వెప్పుడైనా ఓడలో ప్రయాణం చేసి ఉంటే తెలిసేది. వాడి మాట వినకపోతే తల బద్దలు కొట్టేయటమే వాడి పద్ధతి. అడుగో వస్తున్నాడు నా నేస్తం. ఆ పాత టెలిస్కోపు వాడు తయారు. అబ్బాయి, నేను లోపల గదిలో దాక్కుంటాను. వాడు రాగానే కాస్త బెదరకొడదాం. వెధవ సన్నాసిని చూసి చాలా ఏళ్ళయింది అంటూ కొత్త మనిషి నన్ను కూడా లోపలికి తోశాడు. నన్ను అడ్డం పెట్టుకుని తలుపు చాటునే దాక్కున్నాడు. నేను ఇదంతా ఏమిట్రా బాబు అని భయపడ్డ మాట వాస్తవం. కొత్త మనిషి కూడా భయపడుతున్నట్టు అతని ముఖం చూస్తూనే తెలుస్తోంది. నడుముకు తగిలించుకున్న చురకత్తిని బయటికి తీసి రెడీగా పట్టుకున్నాడు. కెప్టెన్ హాల్లోకి ప్రవేశించాడు. తలుపులు భద్రంగా మూసి అటు ఇటు చూడకుండా మేడమెట్లకేసి వెళ్తున్నాడు. బిల్ అని పిలిచాడు కొత్త మనిషి వణుకుతూ. కెప్టెన్ గిరుక్కున వెనక్కి తిరిగి మమ్మల్ని చూశాడు. చూస్తూ ఉండగానే అతని ముఖం పాలిపోయింది. కళ్ళల్లో అర్థం కాని భయం ప్రవేశించింది. చీకట్లో దెయ్యాన్నో తాచుపామునో చూసిన వాడిలా తయారయ్యాడు. బిల్, మర్చిపోయావా? నీ పాతకాలపు నేస్తాన్ని, నల్ల కుక్క అన్నాడు కెప్టెన్. నల్ల కుక్కనే. నా పేరు కూడా జ్ఞాపకం ఉంది. నువ్వు బెన్బౌ హోటల్లో మకాం వేశావని తెలిసి చూసిపోదామని వచ్చాను. బిల్లీ, ఎన్నాళ్ళైందిరా మనిద్దరం కలుసుకుని? ఎలాగైనా ఆ రోజులే మంచివనుకో. అప్పుడుండే హుషారేది ఇప్పుడు? అరే నల్ల కుక్క, నేను ఇక్కడున్నట్టు ఎవరు చెప్పారో గానీ రానే వచ్చావు. సరే, ఇదిగో ఇక్కడే ఉన్నాను. ఏం చేస్తావో చేసుకో, ఏం చెబుతావో చెప్పుకో. అదేమిట్రా బిల్, నేను రాక వస్తే అంత తలబిరుసుగా మాట్లాడతావు? ముందు ఈ అబ్బాయి చెరో గ్లాస్ రమ్ము తెస్తాడు. కాస్త రుచి చూసి తాపీగా కూర్చుని పిచ్చాపాటి చెప్పుకుందాం.
నేను రమ్ము గ్లాసులతో తిరిగి వచ్చేసరికి ఇద్దరూ బల్ల వద్ద చెరోవైపు కూర్చున్నారు. నల్లకుక్క తెరిచిన ద్వారానికి దగ్గరగా కుర్చీ వేసుకుని ఒక పక్కగా కూర్చున్నాడు. అవసరమైతే పారిపోవడానికి వీలుగా కూర్చున్నట్టు తోచింది నాకు. నల్లకుక్క నన్ను అవతలకు పొమ్మని ఆజ్ఞాపించాడు. అబ్బాయి, చాటు నుంచి విందామని అనుకుంటున్నావేమో, జాగ్రత్త అని హెచ్చరించాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. చాలాసేపటి వరకు నేను విందామని ఎంత ప్రయత్నించినా వారి మాటలు వినిపించలేదు. గురుగురమని రొద మాత్రం వినవచ్చింది. కానీ క్రమంగా మాటలు జోరెక్కాయి. ఊహు 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 అంటే ఊహుయే, ఏం లాభం లేదు, నేనివ్వను అని కెప్టెన్ కఠినంగా అనడం వినిపించింది. హఠాత్తుగా బూతులు, తిట్లు, ఇతర శబ్దాలు చెలరేగాయి. కుర్చీలు ధన్మని తిరగబడ్డాయి. కత్తులు ఖంగు ఖంగుమని మోగాయి. బాబోయ్ అని బాధతో కూడిన కేక వినపడింది. మరుక్షణంలో నల్లకుక్క బయటికి ఉడాయించాడు. కెప్టెన్ కత్తి ఝడిపిస్తూ వెంబడపడి తరుముతున్నాడు. నల్లకుక్కకు ఎడమ భుజం నుంచి రక్తం ధారులుగా కారుతున్నది. గేటు తలుపు దాకా పరిగెత్తి కెప్టెన్ కత్తి విసిరాడు. అది తగిలి ఉంటే నల్లకుక్క అక్కడే నిలువునా చీలిపోయేవాడు. కానీ తలుపుకు పైగా వేళ్లాడుతున్న మా హోటల్ బోర్డుకు తగిలింది కత్తి. రోడ్డు మీద పడగానే నల్లకుక్క భుజం మీది గాయాన్ని కూడా లెక్క చేయకుండా పరుగులో తనకు గల ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. కెప్టెన్ కాసేపటి వరకు బోర్డుకేసి చూస్తూ అక్కడే నిలబడ్డాడు. చివరికి ఇంట్లోకి తిరిగి వచ్చాడు. దెబ్బ తగిలిందా కెప్టెన్ అని అడిగాను. జిమ్ రమ్ము తీసుకురా అన్నాడు. నిలబడలేక అటూ ఇటూ తూలిపోయి గోడను ఆనుకున్నాడు. నేనిక్కడి నుంచి త్వరగా మూటా ముల్లే కట్టేయాలి అని 2-3 సార్లు గొణుక్కున్నాడు. నేను రమ్ము కోసం పరిగెత్తాను. ఆ కంగారులో ఒక గ్లాసు బద్దలు కొట్టాను. ఇంకో గ్లాసులో గబగబా రమ్ము నింపి తీసుకురాబోతుండగా హాల్లో ధడేలుమని శబ్దమైంది. వచ్చి చూస్తే కెప్టెన్ సాష్టాంగంగా నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇంతలో ఈ గలాభా అంతా విని మా అమ్మ మేడ మీద నుంచి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మేమిద్దరం సాయం పట్టి కెప్టెన్ ముఖం పైకెత్తగలిగాము. కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. కళ్ళు మూసుకునే ఉన్నాయి. ముఖం వివర్ణమై భయంకరంగా ఉంది. ఏమిట్రా నాయనా ఈ గొడవంతా? ఈ దరిద్రపు గొట్టు ముండా కొడుకు మనకెక్కడ దొరికాడురా అని మా అమ్మ గోల చేసింది. కెప్టెన్ను ఏం చెయ్యాలో మాకు తోచలేదు. ఎక్కడ దెబ్బ తగిలిందో కనిపించనన్నా లేదు. రమ్ము పోస్తే తెలివి వస్తుందేమోనని నోరు తెరవాలని ప్రయత్నించాము. కానీ పళ్ళు గట్టిగా కరుచుకుని ఉన్నాడతను. ఇంతలో డాక్టర్ లిన్సే తలుపు తోసుకుని లోనికి వచ్చారు. ఆయన మా నాన్నకి ఎలా ఉందో చూసిపోవటానికి వచ్చారు. డాక్టర్ని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. డాక్టర్ గారు, ఏం చేద్దాం, ఇతడు దెబ్బతిని పడిపోయాడు అంది మా అమ్మ. దెబ్బ లేదు, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పాను, తాగుడు మానకపోతే మూర్ఛరోగం ఎక్కువవుతుందని. శ్రీమతి హాకిన్స్, మీరు మేడ మీదకి వెళ్ళి మీ ఆయనను కనిపెట్టి ఉండండి. ఇక్కడ జరిగిందేమీ చెప్పకండి. నేను ఈ తాగుబోతుగాడి వ్యర్థ జీవితాన్ని కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను. జిమ్, పళ్ళెంలో కాసిన నీళ్లు తీసుకురామ్మా. నేను పళ్ళెంలో నీళ్లు తీసుకువచ్చేసరికి డాక్టర్ గారు కెప్టెన్ కోటు చేతులు పైకి ఎగదోశారు. బలిష్టమైన చేతి మీద వరుసగా పచ్చబొట్లు ఉన్నాయి. ఏమిటేమిటో బొమ్మలు. బిల్లీ బోన్స్ అనే అక్షరాలు పచ్చబొట్లుగా పొడిచి ఉన్నాయి. భుజానికి సమీపంలో ఉరి తీయబడుతున్న మనిషి బొమ్మ వేయబడి ఉంది. ఆ బొమ్మని చూపిస్తూ డాక్టర్ గారు తనకు పట్టబోయే గతిని ఇతడు ముందే గ్రహించి ఈ బొమ్మ వేయించినట్లున్నాడు. భలేగా ఉంది అన్నారు. తర్వాత నా కేసు తిరిగి, జిమ్, నీకు నెత్తురు చూస్తే భయమా అన్నారు. లేదండి. అచ్చా చూడు, ఈ పళ్ళెం ఇలా పట్టుకో అంటూ తన చాకు తీసి కెప్టెన్ చేతి మీద గంటు పెట్టారు. ఒక నరం తెగింది. నెత్తురు చాలా కారింది పళ్ళెంలోకి. కెప్టెన్ మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. డాక్టర్ని చూసి గుర్తుపట్టి కోపంగా మూలిగాడు. తర్వాత నన్ను చూసి కాస్త తేరుకున్నాడు. వెంటనే ముక్కుతో బుర్రుమని శబ్దం చేస్తూ లేవటానికి ప్రయత్నించాడు. ఏడీ నల్లకుక్క అని అరిచాడు కెప్టెన్. ఇక్కడ నల్లకుక్క లేదు, తెల్లకుక్క లేదు. నువ్వు రమ్ తెగ తాగినట్టున్నావు. నేను చెప్పినట్లుగానే స్పృహ తప్పి పడిపోయావు. నాకు ఇష్టం లేకపోయినా డాక్టర్ని కనుక శ్మశానంలోకి ఒక అడుగు వేసిన నిన్ను యువతలకి లాక్కొచ్చాను. సరే కానీ మిస్టర్ బోన్స్, నా పేరు బోన్స్ కాదు అని కెప్టెన్ అడ్డం వచ్చాడు. కాకపోవచ్చు. బిల్లీ బోన్స్ అని నేనెరిగిన సముద్రపు దొంగ ఒకడుండేవాడులే. నిన్ను చూస్తే వాడు జ్ఞాపకం వచ్చాడు. నీ పేరు నాకు తెలియదు కనుక బోన్స్ అనే నిన్ను పిలుస్తాను. సరే, నీకొక మాట చెబుతాను మళ్ళీ. ఒక గ్లాస్ రమ్ము తాగితే నీకేం పర్వాలేదు. కానీ ఒకటి తాగితే ఇంకోటి తాగుతావు, ఇంకోటి తాగితే మరోటి తాగుతావు. అందుచేత నేను పందెం కాసి చెబుతున్నాను, నువ్వు వాటే రోజులు బతకవని. అర్థమైందా? చచ్చిపోతావు కొద్ది రోజుల్లో. చచ్చి వేరే చెప్పనక్కర్లేదు ఏ లోకానికి పోతావో. లే, నించో. ఈసారికి నీ పక్కదాకా తీసుకువెళ్తాను, నడు. అతి ప్రయత్నం మీద కెప్టెన్ను నిలబెట్టి మేడమెట్లు ఎక్కించి మంచం మీద పడుకోబెట్టాము. తలుపులు మూసేస్తూ డాక్టర్ గారు మళ్ళీ అన్నారు, మిస్టర్ బోన్స్, జాగ్రత్త.
మళ్ళీ నేను చెప్పలేదనుకునేవు. తర్వాత డాక్టర్ గారు మా నాన్నను చూడటానికి వెళ్ళారు. నేను కూడా ఆయన వెంట వెళ్ళాను. ఇప్పటికేం పర్వాలేదు. చాలా నెత్తురు లాగేశాను కనుక కొంతకాలం దాకా రోగం తిరగబెట్టదు. వారం రోజుల వరకు వాడిని కదలకుండా చూడండి. కానీ ఈసారి మళ్ళీ మూర్ఛ వచ్చిందో చచ్చాడన్నమాటే. నేనే కాదు, దేవుడు కూడా వాడిని రక్షించలేడు అని చెప్పారు డాక్టర్ గారు. ఆ రోజు మధ్యాహ్నం నేను కెప్టెన్ గదిలోకి చల్లని పానీయాలు, ఏవో మందులు తీసుకుని వెళ్ళాను. అతడు మేము ఎలా పడుకోబెట్టామో అలాగే పడుకుని ఉన్నాడు. బాగా బలహీనంగా, ఏదో ఆందోళనగా ఉన్నట్లు తోచింది. నన్ను చూడగానే, జిమ్, ఇక్కడున్న వాళ్లల్లో నువ్వు ఒక్కడివే మంచివాడిలా కనిపిస్తున్నావు. నేను కూడా నిన్నెంతో ప్రేమగా చూడటం లేదు. ప్రతి నెలా నీకు 4 పెన్నీలు ఇవ్వటం లేదు. అందుకని మరి నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఒక గ్లాసు రమ్ము తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం తీసుకురావు అని బతిమాలాడు. కానీ డాక్టర్ గారు అని నేను ప్రారంభించాను. మాట మధ్యలో అడ్డం వచ్చాడు కెప్టెన్. డాక్టర్ను హృదయపూర్వకంగా తిట్టసాగాడు. డాక్టర్లందరూ వెధవాయిలనుకో. ఆ డాక్టర్ గాడున్నాడే, వాడికేం తెలుసు కళాశీల్ని గురించి? నేను ఎన్ని దేశాలు తిరిగాను, ఎన్ని సముద్రాలు చూశాను. కొన్ని దేశాల్లో ఎండ, సూర్యుడు ఫర్లాంగు దూరంలో ఉన్నంత వేడిగా ఉంటుంది. కొన్ని దేశాల్లో చలి ఉంటుంది. చూసుకొని ఆయన నెత్తురు గడ్డకట్టుకుపోతుంది. కొన్ని సముద్రాల్లో కెరటాలు మైలు ఎత్తున లేచి విరిగిపడుతూ ఉంటాయి. ఆ డాక్టర్ గాడు ఇలాంటివి ఎప్పుడన్నా కని విని ఎరుగునా? నేను ఇన్నేళ్లు దేని మీద బతికాననుకుంటున్నావు? రమ్ 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 లేకపోతే నేనెప్పుడో చచ్చేవాడిని. నాకు తిండి, నిద్ర, పెళ్ళాం, బిడ్డలు అన్నీ రమ్మే. ఆ డాక్టర్కేం తెలుసు నా కష్టం. బాబు జిమ్, ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాసు. మళ్ళీ అడిగితే చెప్పు చుక్కొట్టు. చూడు నా వేళ్ళు ఎలా వణుకుతున్నాయో. ఒక్క చుక్క పడితే ప్రాణం హాయిగా ఉంటుంది. డాక్టర్ మాట నమ్మకు. వాడు అలాగే చెబుతాడు. వాడికేం రమ్ము లేకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. అసలెందుకు ఇందాక నీ వెనకాల కెప్టెన్ ఫ్లింట్ దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం నన్ను పోనిందా? ఇహ చూసుకో, ఇల్లంతా గల్లంత చేసి పారేస్తాను. అడ్డం వచ్చిన వాడినల్లా పీక నొక్కి చంపేస్తాను. అసలు మీ డాక్టరే చెప్పాడుగా ఒక గ్లాస్ తాగవచ్చని. జిమ్, ఒక్క గ్లాస్ తెచ్చావంటే షిల్లింగ్ ఇస్తాను. ఇంత ప్రాధేయపడేసరికి నా మనసు కరిగింది. ఆ వాళ్ళ మా నాన్నకు ఎక్కువ చేసింది. కెప్టెన్కు రమ్ము ఇవ్వకపోతే ఏం గొడవ చేస్తాడో అని భయపడ్డాను. పైగా ఒక గ్లాసు ఇస్తే పర్వాలేదని డాక్టర్ చెప్పారుగా, అందుచేత రమ్ము ఇవ్వడానికి అంగీకరించాను. నీ డబ్బు గిబ్బు నాకు అక్కర్లేదు. మా నాన్నకు నువ్వు న్యాయంగా ఇవ్వవలసినది ఇచ్చేస్తే చాలు అని చెప్పి లోపలికి వెళ్ళాను. రమ్ తీసుకురాగానే ఎగిరి అందుకుని ఒక గుక్కలో కానిచ్చాడు. ఇప్పటికీ కాస్త ప్రాణం తేరుకుంటోంది. ఈ కుక్కి మంచంలో ఎన్నాళ్ళు ఉండాలని చెప్పాడు డాక్టర్. ఏం నేస్తాం, కనీసం వారం రోజులు. అమ్మో, వారం రోజులే? ఒప్పుకోను. ఈలోగా వాళ్ళు నాకు నల్లచుక్క ఇవ్వనే ఇస్తారు. ఆ దొంగముండా కొడుకులు నా మీద పగబట్టారు. ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు వెధవలు. వాళ్ళది వాళ్ళు ఖర్చు చేసుకుని నాది కూడా దొంగిలించాలని చూస్తున్నారు. కళాశీలు చేయవలసిన పనేనా అది? నాకు తెలియక అడుగుతాను. తప్పు కాదు ఇంకోటి సొమ్ము దొంగిలించడం. నేనంటావా, నా డబ్బు నేను ఒక్క పెన్ని కూడా వృధాగా ఖర్చు చేయలేదు. నా మాదిరిగా పొదుపుగా ఎందుకు ఉండకూడదు? వాళ్ళు సంపాదించిన వేలన్నీ ఏమైపోయాయి, ఏమైనాయి అంట. నేను చస్తే ఇవ్వను. ఎక్కడికైనా పారిపోవాలి. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి పోకపోతే నా పేరు. కెప్టెన్ మాటల్లో ఒక్కటి నాకు అర్థం కాలేదు. దొంగలెవరో, వాళ్ళకి ఇతనికి విరోధం ఏమిటో తెలియలేదు. కెప్టెన్ లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. డాక్టర్ గారు నా నెత్తురంతా లాగేశాడు. నా చెవులు సంగీతం పాడుతున్నాయి. అమ్మా అమ్మ అంటూ లేవబోయి మళ్ళీ వెనక్కి వాలిపోయాడు. అలా కాసేపు పడి ఉండి చివరికి అన్నాడు, జిమ్, ఆ కళాశీని చూసావు కదూ? నల్లకుక్కేనా? నల్లకుక్కే. వాడు చాలా చెడ్డవాడు. కానీ వాడికంటే చెడ్డవాళ్ళు ఉన్నారు వెనకాల. మాట వరుసకి చెబుతాను. నేను ఇక్కడి నుంచి పారిపోలేకపోతాననుకో, వాళ్ళు నాకు నల్ల చుక్క పట్టుకొచ్చి ఇస్తారనుకో, నువ్వు గుర్రం మీద వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి పోయి పోలీసులతో సహా వెంట పెట్టుకు రావాలి. అందరూ దొరుకుతారు. కెప్టెన్ ఫ్లింట్ కింద పనిచేసిన కళాశీలంతా ఒక్కడు కూడా బీరిపోకుండా దొరుకుతారు. వాళ్ళు నన్ను ఎందుకు వెంటాడుతున్నారనుకున్నావు? ఈ మంచం కింద ఉందే పెట్టే దానికోసం. కెప్టెన్ ఫ్లింట్ కింద తండాలుగా పనిచేసేవాణ్ణి ఆ రోజుల్లో. అంటే కళాశీలకు మేస్త్రి అన్నమాట. ఫ్లింట్ సహానాపట్నంలో చచ్చిపోయే ముందు, అది అమెరికాలో ఒక రేవు పట్టణం, ఆ పెట్టె నాకు అప్పగించి మరీ చచ్చిపోయాడు. నాకొక్కడికే ఆ ద్వీపం తెలుసు. వాళ్ళు ఆ పెట్టె కోసమే నా వెంట పడుతున్నారు. వాళ్ళు నల్లచుక్క తీసుకొచ్చి ఇస్తేనో, నల్ల కుక్క కానీ, ఒంటికాలు కుంటివాడు కానీ కనిపిస్తేనో మాత్రమే నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి
పోలీసుల్ని సహాయం తీసుకురావాలి, తెలిసిందా? సరే కెప్టెన్, కానీ నల్ల చుక్క ఏమిటి? అది మా గుర్తులే. వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తే నీకు దాని గురించి చెప్తాలే. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. నాకు ఈ సహాయం చేసి పడితే నీకు సగానికి సగం ఇస్తాను. నా మీద ఒట్టేసుకు చెబుతున్నా. నేను మందు తాగించాను. చిన్నపిల్లాడు ఆముదం తాగినట్టు అతి కష్టం మీద తాగాడు. వెంటనే మగత కమ్మిన వాడి వలె పడి నిద్రపోయాడు. నేను యువతలకు వచ్చేసాను. నాకేం చేయాలో తోచలేదు. కెప్టెన్ చెప్పినదంతా డాక్టర్ గారికి చెప్పి ఉండవలసింది. కానీ ఆ సాయంత్రమే మా నాన్న హఠాత్తుగా ప్రాణం విడిచాడు. దాంతో మరో విషయం ఆలోచించడానికే నాకు వ్యవధి లేకపోయింది. మమ్మల్ని ఓదార్చడానికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. మా నాన్నకు అంత్యక్రియలు ఏర్పాటు చేయటం, హోటల్ పని చూసుకోవటం, వీటితో కెప్టెన్ సంగతే నాకు జ్ఞాపకం రాలేదు. మర్నాడు ఉదయం కెప్టెన్ కిందకి దిగి వచ్చాడు. మామూలుగానే భోజనం చేశాడు. కానీ మామూలు కంటే ఎక్కువగా రమ్ము తాగినట్టు నా అనుమానం. ఎందుకంటే అంత బలహీనంగా ఉన్నా భలే భయంకర శబ్దాలు చేశాడు. అతన్ని సమీపించటానికే మాకందరికీ భయం వేసింది. ఇల్లంతా దుఃఖంలో మునిగి ఉండగా కెప్టెన్ హాల్లో కూర్చుని యోహోహో అంటూ దౌర్జన్యంగా పాడుతూ ఉండటం మాకు కష్టం కలిగించింది. కానీ ఏం చేస్తాం? నిషా మీద ఎవరినేం చేస్తాడో. దీనికి తోడు డాక్టర్ గారు కూడా ఊళ్ళో లేరు. ఏదో అర్జెంటు కేసు మీద పొరుగురు వెళ్లారు. అందుచేత కెప్టెన్ మరీ విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. కాలుగాలిని పిల్లిలాగా ఊరికే మేడ మీదకి కిందకి తిరిగేవాడు. అప్పుడప్పుడు గేటు దాకా వెళ్ళి రోడ్డును రెండు వైపులా పరీక్షగా చూసేవాడు. బాగా తాగి ఉన్నప్పుడు కత్తి తీసి పదును చూసుకునేవాడు. కానీ ఎవరి జోలికి పోయేవాడు కాదు. తనలో తనే గొణుక్కుంటూ ఆలోచించుకుంటూ కూర్చునేవాడు. కాంచన ద్వీపం 2వ భాగం సమాప్తం. మిగిలిన కథ 3వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.